YT ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షు ఆఫీషియల్. వీడియో ఏంటి అంటే ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. అంటే వ్లాగ్ అంటే ఏం లేదు, అనదర్ ట్రావెలింగ్ వీడియో టు విజయవాడ అగైన్. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు నైట్ నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను మా ఊరికి. మళ్ళా ఎందుకు అనుకుంటున్నారా, మా అమ్మని మా ఇంటికి తీసుకొని రావడానికి అనమాట. ఏబీ ఇక్కడ స్విమ్స్ హాస్పిటల్లో చేస్తారు కదా, అక్కడ అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే చూపిద్దామని అయితే తీసుకొస్తూ వెళ్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాం. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్యాప్ తిప్పితే వాటర్ కారినట్టు కారుతున్నాయి చెమటలు అనేవి. మీ ఊర్లో ఎండలు ఉన్నాయా, వర్షాలు పడుతున్నాయా చెప్పండి కామెంట్లో. ఎందుకంటే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఎండలు కాస్తున్నాయి అన్నమాట. మాకు ఎండ చూడండి ఎట్లుందో, ఫుల్ ఎండ ఉంది. ఇంకా వీడియో ఏం చేస్తాను ఏంటి అనేది చూస్తూ ఉండండి. అమ్మ అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసే అట్నుంచి అటే అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం రాజమండ్రి అనేసి అనిందనమాట. ఎంతవరకు అవుతుందో తెలీదు. నేనైతే ఒక నైట్ డ్రెస్ అంటూ నార్మల్ డ్రెస్సెస్ తీసుకుని వెళ్తున్నాను. అంటే 1 డే కూడా స్టే చేయడానికి లేదు, వచ్చేస్తామన్నమాట. వెంటనే అమ్మని తీసుకొని వచ్చేయడమే. ఇంకా ట్రైన్స్ అన్నీ చాలా వరకు క్యాన్సిల్ అంటున్నారు, మరి ఏమవుతుందో తెలీదు. నేనైతే 1 పెయిర్ నైట్ డ్రెస్ అండ్ 2 పెయిర్స్ నార్మల్ డ్రెస్సెస్ తీసుకుంటున్నా. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు ఏబీ గిఫ్ట్ చేశాడు. గిఫ్ట్ అంటే సర్ప్రైజ్డ్ గిఫ్ట్ ఏం కాదు. ఒకసారి మా అమ్మకి బ్యాగ్ కొందామనేసి వెళ్తే ఆ బ్యాగ్ చూసా నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వీక్ ఏమో నాకు వెంటనే తీసుకెళ్ళి ఇంకా బ్యాగ్ కొనిచ్చాడు. ఇంకా నచ్చింది అనగానే ఇంకా గోగుల్స్ అయితే తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే నేను మొన్న పింక్ కలర్ది ఒకటి రీల్ షార్ట్ పోస్ట్ చేసా. ఆ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని చెప్పి చాలామంది డిఎం చేశారు. ఆ డ్రెస్ వచ్చేసి నేను మీషో హాల్లో తీసుకున్నా, ఆఫర్లో తీసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నేను మీషోలో వచ్చే బట్టల్ని నమ్మను, కానీ మా ఫ్రెండ్ రిఫర్ చేసింది అనమాట, బాగుంది అది తీసుకో అని చెప్పి. ఇంకెలా ఉంటుందేమో అని చెప్పి చూస్తే ప్యూర్ కాటను, చాలా బాగుంది. కలర్ కూడా షేడ్ లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకెళ్ళే ముందు అన్నీ సర్దుకోవాలి కదా. సో కిచెన్ అంతా చాలా చండాలంగా ఉంది. ఇంకా 2 డేస్ నుంచి ఏం కుకింగ్ చేయలేదు, అంతా బయట నుంచి తెచ్చుకోవడం, తినడం, ఆ ప్లేట్స్ అన్నీ షింక్లో పడేయడం. ఇంకా అవన్నీ తీసి ఒక కవర్లో పెట్టి, ఇంకా దోశ పిండి బయటకి పొంగిపోయిందనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసి ఇంకా టేబుల్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మ వస్తుంది కదా, ఇంకటి నుంచి కుకింగ్ వీడియోస్ అవన్నీ ఇంకా అమ్మేనే. కుకింగ్ వీడియోస్ అంటున్నా కదా, నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తా కుకింగ్ వీడియోస్. ఇప్పటి నుంచి ఇంకా కుకింగ్ అంతా అమ్మే చేస్తుంది, ఇంకా మిగతా పనులన్నీ నేను చేసుకుంటా. ఇంకా క్లీనింగ్ అదంతా అయిన తర్వాత నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా నేను వెళ్ళి షూట్ చేసి అంత ఇదిలో లేనమాట. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ లాగే ఉంది. ఇంకా తీసుకెళ్ళాడు, బస్సులు ఏమీ ఖాళీ లేవు. ఇంకా అట్లే ఎక్కినామన్నమాట. 1 అవర్ ఆగిన తర్వాత ఇంకా వెళ్ళి బస్సులో కూర్చున్నా. ఇంకా హెడేక్, ఫుల్ వామిటింగ్ అయ్యేలా ఉంది. ఇంకా అంతే వీడియో. నేనైతే ఏం ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. అమ్మని ఇంటికి కూడా తీసుకొచ్చేసాను తిరుపతి. నేను ఇంకేం షూట్ చేయలేదు. అంతే ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.